వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే thumbnail చూస్తేనే అర్థమైపోతుంది కదా. ఏంటి విశేషం అని చెప్పేసి అండ్ ఈరోజు అయితే మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నాం. అంటే ఇంట్లోకి కాదు, ఇంటి దగ్గరికి నమస్కారం ప్రజలారా. అవునండి, ఈరోజు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నాం మేము. ఎందుకు అని చెప్తే వాళ్ళు వరమహాలక్ష్మి ఫెస్టివల్ ని చేస్తా ఉన్నారు. అంటే ఈ రోజు లక్ష్మిని కూర్చోబెట్టినారు. సో దట్ అక్కడికి వెళ్ళిపోదాము. అండ్ దిస్ ఇస్ మై డ్రెస్. అంటే నా చెల్లి డ్రెస్ వేసుకున్నాను. ఇది నా డ్రెస్ కాదు, నా చెల్లిది కదా. మీకు డ్రెస్ ఎలా ఉంది? బాగుంది కదా. అండ్ చదువుకోండి ఫస్ట్. నాదైతే కాదు, నా చెల్లి డ్రెస్ అనమాట. ఇది నా చెల్లి డ్రెస్ ని నేను వేసుకున్నాను. మంచంగా ఉన్నాను అనుకోతుంది. అది పెద్ద సైజ్ తీసుకొని కాబట్టి స్టిచ్ సెట్స్ ఎందుకు అని చెప్పి నాకు ఇచ్చింది. ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అండ్ మెయిన్ విషయంకి వచ్చేస్తే నేను రెడీ అయిపోయాను. నా బుజ్జిగాని ఇంకా రెడీ చేసేసి అండ్ మా ఆయన డ్యూటీకి పెడతారు. నేను మా బుజ్జిగాడు మాత్రమే పోయేది. అండ్ వెళ్ళిపోయి అక్కడ ఫెస్టివల్ ఎలా జరుగుతుంది అని చెప్పేసి, ఎలా చేశారని చెప్పేసి మినీ బ్లాగ్లో చూపించేస్తాను. ఓకే డన్. మా పెద్దమ్మ అండ్ వాళ్ళ ఇంట్లో వరమహాలక్ష్మి వ్రతం ఎంత బాగుందో కదా. మా బుజ్జిగాడు ఈజ్ లైక్ డోంట్ డూ ఎనీథింగ్ టు మై మమ్మా, ప్లీజ్ లీవ్ మీ, లీవ్ అస్ అనే రేంజ్లో ఉన్నాడు. సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు అలాగా. ఏమేమో చేస్తారు ఇల్లు అనేసి. బుజ్జిగాడైతే ఎందుకు మా అమ్మకి ఏమేమో చేస్తా ఉన్నారు అని చెప్పేసి చాలా టెన్షన్ పడుతూ ఉన్నాడు. మా అమ్మని ఏమో చేసేస్తా ఉన్నారు వీళ్ళు అనే ఫీల్లో ఉన్నాడు. తాళికి ఆల్రెడీ బొట్టు పెట్టింటే తిరిగా పెట్టు అని చెప్పేసి చూపిస్తా ఉన్నాడు తీసి.
చూసారు కదా, నార్మల్ గా ఈ ఫెస్టివల్ అయితే చాలా బాగా చేసింది మా పెద్దమ్మ అయితే. అంటే చాలా కష్టపడాలి ఫెస్టివల్ చేయాలి అని చెప్పి ఇల్లంతా నీట్ గా పెట్టాలి. ఓ మై గాడ్, అంతా నీట్ గా ఉండాలి, తిరిగా వ్రతం చేయాలి అండ్ రకరకాల వంటలు చేయాలి. వచ్చిన వాళ్ళకంతా తాంబూలం ఇవ్వాలి, అంతా చాలా రిస్కీ ప్రాసెస్ అన్నమాట. నేను చేద్దాం అనుకోయింది అవులేదు, నాకు ప్లాన్ చేయలేదు నేను. చేద్దాం అనుకోనింది చేయలేదు, ఎందుకంటే నా వల్ల అయ్యేది కాబట్టి. నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల నా చేతులు అయ్యేది చేసేదానికి. సో ఎవరన్నా చేసింది వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా దేవుని దగ్గర ఆశీర్వాదం తీసుకొని వచ్చేస్తాను అనమాట, అంతే. ఏదో తేడాగా ఉందేంటి? అండ్ ఈ బ్లాగ్ లో మా పెద్దమ్మ చేసిన ఈ వ్రతం ఎలా ఉందో చెప్పేయండి. నచ్చితే కమెంట్ చేసి చెప్పండి. నచ్చింది. ప్రపంచం అంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు, అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.